దైవ నిర్ణయం. ఆడపిల్ల చుక్కల్లో చందమామలా పెరిగిపోతుంది. రండి స్వామి. సాక్షాత్ దేవీమూర్తిలా ఉంది. ఇలాంటి బిడ్డను కన్నా ఈ తల్లి తండ్రిరాలు. సరే, జాగ్రత్త. తల్లికి స్పృహ వచ్చిన వెంటనే మన వాడకు తీసుకువెళ్తాం. తండ్రి తేజస్సంతా పునికి పుచ్చుకుంది నా చిట్టి తల్లి. అయ్యో, నీ తండ్రి నిన్ను చూస్తే ఎంత ఆనందించేవారు, నన్ను ఎంత అభినందించేవారు. మీరెవరు? ఋషి. మీరే నన్ను కాపాడిన కరుణామయులై ఉంటారు. మీరు ఎన్ని జన్మాలకైనా తీర్చుకోలేదు. అమ్మా, అమ్మా, ఎందుకు ఇప్పుడు ఈమెను నిద్ర లేపడం ఎందుకు? నేనెవరినో తెలియపరచడం ఎందుకు? నేనెవరినో తెలిస్తే, నా గోహత్యా పాతకం సంగతి తెలిస్తే మీరు కూడా నాకు దూరం అవుతారేమో. మీరు కూడా నాకు దూరం అవుతారేమో. ఎందుకు కాదు? అంతటి శాంతమూర్తులైన మహర్షులే నిలువ నీడ లేకుండా చేస్తే వీరు మాత్రం నన్ను ఆదరిస్తారా? నేనెవరైంది ఈ దంపతులకు తెలియకూడదు, తెలియకూడదు. నా బిడ్డ, నా బిడ్డ. నవమాసాలు మూసి కన్న బిడ్డను పోషించుకోలేనా? ఎక్కడో అజ్ఞాతంగా ఉండైనా పెంచుకోలేనా? ఎలా పెంచను? మా గోహత్యా పాతకు ఈ పసికందుకు ఎలా పంచను? అయ్యో, నా బిడ్డ ముద్దు ముచ్చటలు చూసుకునే భాగ్యమే నాకు లేదా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? చూడాలి, స్త్రీకి సతీధర్మంతో పాటు మాతృధర్మం కూడా ముఖ్యమైనది. ముందు నీ మాతృధర్మాన్ని నీవు నెరవేర్చు, తరువాత నీ ఇచ్చ వచ్చినట్లు చేయవచ్చు. నా మాతృధర్మం పూర్తయింది. ఇక నా కర్తవ్యం భద్ర సన్నిధికి చేరుకోవడమే. బిడ్డ, నిన్ను పంచభూతములు, సూర్యచంద్రులు సర్వదా కాపాడుతుందురుగాక. పుణ్య దంపతులారా, ఇక నుండి నా బిడ్డకు మీరే తల్లి తండ్రి. ఆ భగవంతుడు మీకు ఈ శిశువుపై పుత్రికా వ్యామోహం కలుగు చేయుగాక.
గౌరీమాత, నా పతిదేవుని పవిత్ర ఉద్యమం సహకరించే శక్తి నాకు ప్రసాదించు తల్లి, నాకు ప్రసాదించు. స్వామి, స్వామి, తల్లిగా నా ధర్మం నిర్వహించి వచ్చాను. మన బిడ్డను ప్రయాణం లేని దంపతుల సంరక్షణలో ఉంచి వచ్చాను స్వామి. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి స్వామి? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి స్వామి? చెప్పండి, చెప్పండి స్వామి. క్షమించండి స్వామి, ఆవేశంలో మీ సమాధిని భంగం చేయదలిచాను. మన్నించండి, మన్నించండి స్వామి. ఇప్పుడు నా కర్తవ్యం నాకు బోధపడింది. ఈ పరిసరాల్లోనే ఉండి మీకు పరిచర్య చేస్తాను. మీ తపస్సు ఫలించేటట్టుగా నేను వ్రతం చేసి మీ అర్థాన్ని అనిపించుకుంటాను. స్వామి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి స్వామి. మహర్షి, ఆ తల్లి ఎక్కడ కనిపించలేదు. ఇంతటి ముద్దులకి బిడ్డను వదిలిపెట్టి వెళ్ళటానికి ఆమె మనస్సు ఎలా ఉంటుందో. అలా అనకు మా తంగి. ఆమె ఎలాంటి సమస్యలో చిక్కుకుందో ఏమో పాపం. ఏమైనా నేను అదృష్టవంతురాలి. ఇక ఈ బిడ్డ మన బిడ్డే. అంతా దైవ ఘటన. బిడ్డలు లేని కొరత తీర్చడానికి మనకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన వరం. ఇక పద. గౌరీ కరుణించవే, శ్రీ గౌరీ కరుణించవే, వరదాయిని పరమేశునితో నా మొర నీవైనా వినిపించవే గౌరీ. కరుణించవే, శ్రీ గౌరీ కరుణించవే. కనుపాపలవలే ముల్లోకములను కాచే తల్లి కల్పవల్లి, నా పతి కంటిన పాప పంకమును ఓ పరమేశ్వరి తొలగించవే. నా పతి కంటిన పాప పంకమును ఓ పరమేశ్వరి తొలగించవే, తొలగించవే గౌరీ. శ్రీ గౌరీ కరుణించవే. దివిజ గంగా భూమిపై దిగిరాదా, ఇసుక నేలలను పసిడి పండదా, పసిడి పండదా, కారు చీకటులు కమ్మిన బ్రతుకున కాంతి రేఖయే కనరాదా. కారు చీకటులు కమ్మిన బ్రతుకున కాంతి రేఖయే
కళ్ళకు వెలుగే వచ్చింది ఊపిరి వేగం పెరిగింది గొంతుకలో తడియారింది ముచ్చమటల్లో ముంచింది ఊసులేవో చెప్పి ఊహలను కలిసి ఉలిక్కి పడ్డ గుండెను తట్టింది గుండె జల్లుమంది